తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దీనికి తోడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ తప్పిదాలను, అనేక అవకతవకలను ఎత్తిచూపాయని ఆయన తెలిపారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష, ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్ లో అందించడానికి చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కాళేశ్వరం కేసును తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది, వివరాలేంటి? ఎందరో చూస్తున్నట్టయితే తాజా పరిణామంగా కాళేశ్వరం అవినీతిపై జరిగినటువంటి ఏదైతే చర్చ ఉందో అసెంబ్లీలో, అది మొదటి నుంచి కూడా ఉత్కంఠగా కొనసాగిందని చెప్పుకోవచ్చు, సస్పెన్స్ గా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎవరి ఊహలకు అందని విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అది సిబిఐకి ఈ విచారణను అప్పగిస్తూ ఒక సంచలనాత్మకమైతే నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే అందరు కూడా మొదటి నుంచి కూడా ఇది సిఐడికి ఇస్తారని భావించినట్లు మనకు ప్రచారం జరిగింది. ఇప్పటికే మొదటి నుంచి కూడా సిబిఐ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా సిబిఐ వైపు ప్రభుత్వం యోచిస్తున్నట్లు కానీ, సిబిఐకి ఇవ్వాలని కసరత్తు కానీ ఎక్కడ కూడా జరిగినట్లు మనకు కనబడలేదు. అలాగే ఎవరు కూడా దానిపై చర్చించలేదు ప్రభుత్వంలో. మొత్తం మీద 2 రోజులుగా సాగినటువంటి ఈ ఘోష్ కమిషన్ పైన జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో, అది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలే చేపడతాయి అనే విధంగా ఆ సంకేతాలు వెళ్లే విధంగా జరిగింది. మొత్తం మీద ఈ అంశం ఇటు ప్రతిపక్షాలను మొత్తం మీద ఒక సస్పెన్స్ గురి చేసిన పరిస్థితి. చివరి వరకు ప్రతిపక్షాలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి ఈ విచారణ కమిషన్ మీద జరిగిన ఈ చర్చలో పాల్గొన్న విపక్షాలు కూడా ఒక దశలో అసహనం కోల్పోయి సభ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ముందే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నేతలు తమకు అవకాశం ఇవ్వట్లేదు, తమ వాదన వినడానికి స్పీకర్ మైకు ఇవ్వట్లేదు అని నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ తర్వాత బీజేపీ నాయకులు కూడా నిరసన వ్యక్తం చేశారు. దీని మీద ప్రభుత్వం నానబెడుతుందే తప్ప ఏం చర్య తీసుకుంటామని నిర్ణయం ప్రకటించడం లేదు అని ఒక రకంగా ఒక దశలో అసహనం వ్యక్తం చేసి బీజేపీ నాయకులంతా బయటికి వెళ్ళిన పరిస్థితి. అయినా కూడా ఒకే ఒక ఎమ్మెల్యే, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే మాత్రం అసెంబ్లీలోనే ఉండడం ఒక విచిత్ర ఘటనగా చెప్పుకోవచ్చు. బీజేపీ నాయకులంతా వెళ్ళినప్పటికీ కూడా ఆయన అక్కడే ఉండి చివరి వరకు ఆయన తన వాదనను వినిపించారు.
ఘోష్ కమిషన్ పైన జరుగుతున్న చర్చ ఏదైతుందో ఎట్టి పరిస్థితుల్లో ఆ చర్చలో ఘోష్ కమిషన్ విచారణపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఏదైతే నిందితులని తేల్చిందో వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాలి. ఇవి ప్రజలకు, రాష్ట్ర ప్రజల సంపదనే కాకుండా నమ్మకాన్ని కూడా వమ్ము చేసిన పరిస్థితి అప్పటి ప్రభుత్వం, అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావు అని పదే పదే చెప్పడం కూడా జరిగింది. ఈ మొత్తం మీద అన్ని వాదనలు విన్న తర్వాత ఒక దశలో ఎంఐఎం నేతలు కూడా, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ప్రశ్నలను లేవనెత్తిన పరిస్థితి. ఈ దశలో ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి తన అసహనం కూడా ప్రదర్శించడం జరిగింది. ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ మాటలకు ఆగ్రహంతో సమాధానం చెప్పడం సభలో చోటు చేసుకున్న పరిస్థితి. ఆయన మీరు కూడా మిత్రపక్షంగా ఉన్న మీరు కూడా మమ్మల్ని తప్పుపడితే, మా నిజాయితీని, మా చిత్తశుద్ధిని తప్పుపడితే ఎలా అనే కోణంలో ఆయన చాలా ఆవేశంగా సమాధానం చెప్పడం జరిగింది. అక్బరుద్దీన్ చెప్పిన ప్రశ్నలకు, లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఒక దశలో అక్బరుద్దీన్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిగా కొనసాగిన పరిస్థితి. ఇంత వాడి వేడిగా హాట్ గా జరిగిన డిస్కషన్ మొత్తం మీద రెండవ రోజు చాలా వాదోపవాదాలు చాలా వాడి వేడిగా జరిగిన పరిస్థితి. చర్చ బిఆర్ఎస్ నేతలు ఒక వాకౌట్ వెళ్ళేదాకా వెళ్ళిన పరిస్థితి, బిఆర్ఎస్ నేతలు వాకౌట్ వెళ్ళిన పరిస్థితి, అలాగే బీజేపీ నేతలు కూడా విసుగు చెంది ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకటించకుండా మమ్మల్ని ప్రతిపక్షాలను ఇరకాటంలో పెడుతుందన్న నిరసనతో బయటికి వెళ్ళిన పరిస్థితి. అయినా ఒకే ఒక సభ్యుడు ఉన్నప్పటికీ వదిలేసి చివరికి ఎవరి ఊహలకు అందని విధంగా, ఎవరి అంచనాలకు అందని విధంగా మొత్తం మీద సిబిఐకి అయితే విచారణ అప్పచెప్పిన పరిస్థితి. మొత్తం మీద బీజేపీ నేతలు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చింది కూడా సిబిఐకి ఈ విచారణను అప్పగించాలని చెప్తూ వచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కూడా, అంటే ప్రభుత్వం మొత్తం మీద ఈ నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీలో సిబిఐకి అప్పచెప్తూ విచారణ తీసుకోవడం అనేది కొత్త మలుపుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టినట్లే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐ ఏ మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఇది ఘోష్ కమిషన్ రిపోర్టు పై ఎవరు ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరి ఈ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వము ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే. బీఆర్ఎస్ కు మాత్రం ఇది మరొక శరాఘాతమే అని చెప్పుకోవచ్చు, మరొక ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేపట్టిన అంటే ఇచ్చినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఈ అంశాన్ని అప్పగించినట్లయితే ఇది రాజకీయ కక్షగా అంటే ప్రచారం చేసుకునే అవకాశం ఉండేది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు ఈ బాధ్యత అప్పచెప్పడంతో ఎట్లా వ్యవహరించాల్సి ఉంది అంటే అంత ఎలాంటి మెసేజ్ వెళ్ళాలి, ఎట్లా బీజేపీ పైన ఎట్లా విమర్శలు ఎక్కువ పెట్టాలి, బీజేపీ పైన ప్రజల్లోకి ఎలాంటి వాదన తీసుకెళ్తుంది అనేది ఒక ఆసక్తికరమైన చర్చకైతే లేవదీసిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఘోష్ అంటే కాళేశ్వరం అవినీతిపై ఇది ఒక కొత్త మలుపు అని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.